పార్టీలలో కుట్లు, లోపాయికారి ఒప్పందాలు, ఎన్నికల్లో విజయం వెనుకున్న రహస్యాలు, ఓటమి వెనుకున్న అసలు కారణాలు, రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, పార్టీ శ్రేణుల మనసులో మాట. ఆఫ్ ది రికార్డ్ గా నేతలు ఏమంటున్నారు, ఇన్సైడ్ స్టోరీలేంటి? ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల లోతుపాత్రలను మీకు అందించే ఐ న్యూస్ స్పెషల్ బులెటిన్ లోకుట్టుకు స్వాగతం. విస్తృత యంత్రాంగం ఉంటే, కబురు పెడితే వాలిపోయే కార్యకర్తలుంటే పార్టీ పెట్టడం ఎంతసేపు? ఆమెకు ఇప్పటికే ఓ బలమైన ప్లాట్ఫామ్ ఉంది. ఇన్నాళ్లు కొన్ని కార్యక్రమాలకే పరిమితమైన ఆ సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ వేదికగా రూపుదిద్దుకోబోతోంది. అవసరమైతే ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్లబోతోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ప్రియమైన నాన్నారు అంటూ పార్టీ అధినేతకు లేఖతో కలకలం సృష్టించిన కవిత తర్వాత దయ్యాలు, కోవర్టుల గురించి ప్రస్తావించి కారు పార్టీలో కాకరేపారు. ఇప్పుడు జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవంతో తనను ఒంటరిని చేయాలనుకుంటే ఏం జరుగుతుందో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తాను ఓ పిల్లర్లా ఉపయోగపడ్డానే కానీ తనకు పార్టీ ఎప్పుడూ భూతకర్ర కాదనే విషయాన్ని చెప్పదలుచుకున్నారు కవిత. జాగృతి పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు కమిటీల ఏర్పాటుతో తనకు ప్రత్యేక యంత్రాంగం ఉందనే విషయాన్ని బలంగా చాటి చెబుతున్నారు డాటర్ ఆఫ్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా అధికార పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జాగృతి పార్టీ కార్యాలయ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చిన స్పీచ్తోనే తన అంతరార్థమేంటో అందరికీ అర్థమయ్యేలా చేశారు. చివరికి జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి అనే నినాదాలిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదు. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు ఇన్నాళ్లు ఇంటి గుమ్మం దాటలేదు. ఫామ్ హౌస్ గేటు టచ్ చేయలేదు. కానీ కవిత లేఖతో ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం పార్టీ శ్రేణులకు అర్థమైపోయింది. అన్న కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా కవిత చేసిన విమర్శలతో కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు జరుగుతోందన్న రహస్యం బయటి ప్రపంచానికి తెలిసింది. బీఆర్ఎస్ నీడన ఎదగాల్సిన అవసరం లేదనుకుంటున్న కవిత ప్రజల్లోకి వెళ్లడానికి సొంతంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. సొంత పార్టీ స్థాపించే దిశగా కవిత మొదటి అడుగు వేసినట్టే కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసులో పూలే, అంబేద్కర్, కేసీఆర్, జయశంకర్ చిత్రాలే ఉన్నాయి. తెలంగాణ తల్లి, కేసీఆర్, జయశంకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయే తప్ప ఎక్కడా గులాబీ జెండాల రెపరెపలు లేవు. తెలంగాణ సెంటిమెంట్తో మరోసారి ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహంతో కవిత ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణకు తోడు సామాజిక న్యాయమంటూ కొత్త ఎజెండా సిద్ధం చేసుకున్నారు కవిత. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ కు నోటీసులు పంపినందుకు నిరసనగా జూన్ 4న ధర్నాకు పిలుపునిచ్చారు. పార్టీలో అగ్రనేతలెవరూ సీరియస్ గా తీసుకోకపోయినా కేసీఆర్ మీద ఈగవాలినా ఊరుకోనంటున్నారు. ఆయన ముద్దుల కూతురు, తండ్రి తనతోనే ఉన్నారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని భర్తతో కలిసి శాస్త్రోక్తంగా ప్రారంభించారు కవిత. కవిత త్వరలో సొంతంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా తెలంగాణ జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కవిత పాలపిట్ట రంగు చీర ధరించి హాజరయ్యారు. కొత్త పార్టీ ప్రచారాన్ని కవిత ఇదివరకే ఖండించినా భవిష్యత్తులో ఆమె సంస్థ రాజకీయ వేదికగా రూపాంతరం చెందుతుందనే ఈ పరిణామాలతో అంతా భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ పూలే ఫ్రంట్ పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లను అమల్లోకి వచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఉద్యమాలను కొనసాగిస్తాయన్నారు. మరోవైపు కమిటీల ఏర్పాటుతో జాగృతి సంస్థను మరింత బలోపేతం చేస్తున్నారు కవిత. ప్లస్సులు
మైనస్సులతో అధినేతకు లేఖ రాసి తన ధిక్కార స్వరం వినిపించినారు కవిత. అది వివాదాస్పదం కావడంతో లీకు వీరులెవరో తేల్చాలని పట్టుబట్టారు. ఆమెకు నోటీసులు ఇస్తారనే చర్చ జరుగుతున్న టైంలో అన్నపై పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు. అధినేతను నడిపించేంత వారయ్యారా అంటూ పెద్దాయన తర్వాత మేమే అనుకుంటున్న నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కి నోటీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చి బీఆర్ఎస్ నాయకత్వాన్ని సంకటంలో పడేశారు. తనని సమర్థించలేని, అలాగని వ్యతిరేకించలేని పరిస్థితిని గులాబీ నేతలకు కల్పించారు. కల్వకుంట్ల కవిత దూకుడుపై కారు పార్టీలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బెయిల్పై బయటికి వచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు. తొలుత బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు తన లేఖపై దుమారం సద్దుమణగక ముందే పొలిటికల్ గా స్పీడ్ పెంచారు. అన్న నాయకత్వాన్ని అంగీకరించేది లేదని పరోక్షంగా చెప్పేసిన కవిత తండ్రితో గ్యాప్ పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. కేసీఆర్ కి బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్లంటూ ప్రకటించారు కవిత. దీంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కవిత విషయంలో ఎలా స్పందించాలో తెలియక తికమక పడుతున్నారు. కొందరు గులాబీ నేతలు కవిత పార్టీ లైన్ దాటారంటున్నా ఆమెపై వేటు వేసే పరిస్థితుల్లో లేదు బీఆర్ఎస్ అధిష్టానం. అటు కొడుకు ఇటు కూతురు. రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ రాజకీయాల్లో తొలిసారి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. కొత్త కార్యాలయం ఓపెనింగ్ తర్వాత జాగృతి చేపడుతున్న మొదటి కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నాకు గులాబీ శ్రేణులు వస్తాయా రావా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై షాక్ లో ఉన్న పార్టీ నేతలు రానున్న రోజుల్లో మేడం స్పీడ్ ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళనతో ఉన్నారు. ఎంతైనా కేసీఆర్ బిడ్డ కదా, తగ్గేదేలే.